జై శ్రీరామ్ అందరికీ. ఇది ఇంతకుముందు వీడియోలో చెప్పిన కదా, ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ అనమాట. గంధం కలర్ చీరకి కుంకుమ అంటుతుంది. కుంకుమ అంటితే నా చీర ఖరాబ్ చేసినావు కదా, నీ రక్తం కళ్ళ చూస్తా అని ఇంకా అనుకొని అన్నం తోలిచి రమ్మంట. తోలిచి మీ చెల్లెల రక్తం తీసుకొని రా అని చెప్తుంది. తోలుకపోతాడు అన్న. తోలుకపోయి ఇంకా చెల్లెల్ని ఏడు చంపుదని కాకి రక్తం తీసుకొని వస్తాడు. కాకి రక్తం తీసుకొని వస్తే కాకి రక్తము నుదుటిన పెట్టుకొని బావి నీళ్ళకి పోతుంది. బావి నీళ్ళకి పోతే ఆడందరూ హేళన చేస్తారు, ఎక్కిరిస్తారు. కాకి రక్తం పెట్టుకొచ్చింది, కాకి రక్తం పెట్టుకొచ్చింది అని పాట పాడతారు. మళ్ళీ ఏడుస్తుంది. మళ్ళీ ఏడుస్తుంది. అన్న వచ్చి మళ్ళీ పోయి పావురం రక్తం తీసుకొస్తాడు. పావురం రక్తం పెట్టుకొని పోతే అందరు గుర్తుపడతారు. గుర్తుపట్టి నవ్వుతారు. మళ్ళీ ఏడుస్తుంది. మళ్ళీ ఇంకా అట్లా పక్షుల రక్తం కొన్నిసార్లు పక్షుల రక్తం తీసుకొని వస్తాడు చెల్లెల్ని చంపలేక. నువ్వు పక్షుల రక్తాలు తీసుకొని వచ్చి నా ఇజ్జత్ తీస్తున్నావు అని చెప్పి అలిగి కూర్చుంటుంది. ఇంక ఇది తినేటట్లు లేదని చెప్పి ఇంకా చెల్లెల్ని ఇట్లా ఇంటికి వద్దామా అని చెప్పి తోలుకొచ్చి చంపేస్తాడు. బాయిలో వేసేస్తాడు. బాయిలో వేసి ఏడ్చుకుంటూ వస్తాడు. ఇంకా తప్పలేదు చెల్లె అని. ఇంకా తల్లిదండ్రి కాశీ నుంచి వస్తారు. కాశీ నుంచి వచ్చుకుంటా పూలు తెంపుకోనికి పోతే పూలు మొత్తం ఇట్లా బావిలో మొత్తం పూలు, బావి కనిపించకుండా పూలు అయితే అన్ని రకాల పువ్వులు, గునుగు పువ్వులు, అట్లా అన్నీ తంగేడు పువ్వులు, బంతి పువ్వులు, అన్ని పూలు అవుతాయి. అబ్బాయి ఇంత బాగున్నాయి, నా బిడ్డ బొడ్డమ్మ చేస్తుందని పూలు తెంపుకోనికి పోతారు. పోతే ముట్టకు నా తల్లి ముట్టితే నీ చెయ్యి ముత్యాలయ్యేను, పట్టితే నీ చెయ్యి పగడాలయ్యేను, పాపకారి వదిన చెప్తే మోసకారన్న గొంతు నరికి చంపేయని ఏడుస్తుంది. ఎవరు ఇట్లా ఏడుస్తుండ్రు అని మళ్ళీ తండ్రి తెంపనికి పోతాడు. ముట్టకు నా తండ్రి ముట్టితే నీ చెయ్యి ముత్యాలయ్యేను, పట్టితే నీ చెయ్యి పగడాలయ్యేను, పాపకారి వదిన చెప్తే మోసకారి అన్న గొంతు నరికేసిండు అని ఏడుస్తుంది. ఏడిసే వరకు ఎవరు ఏడుస్తున్నది అంటే ఇట్లా మళ్ళీ అన్న వస్తాడు. 6 మంది అన్నలు వస్తారు. 6 మంది అన్నలకు అదే పాట పాడుతుంది. ముట్టకు నాయన్న ముట్టితే నీ చెయ్యి ముత్యాలయ్యేను, పట్టితే నీ చెయ్యి పగడాలయ్యేను, పాపకారి వదిన చెప్తే మోసకారన్న గొంతు నరికిండు అని ఏడుస్తుంది. ముట్టకు నా వదిన ముట్టితే నీ చెయ్యి ముత్యాలయ్యేను, పట్టి నీ చెయ్యి పగడాలయ్యని ఏడుస్తే ఇంకా ఇట్లా ఏడుస్తుంది కదా ఎవరు అంటే ఇట్లా చెప్తుంది. చెప్తే అన్నను వదినని అడిగి ఇక తల్లిదండ్రి కాశీకి వెళ్ళిపోయిన వాళ్ళు మేము ఇంకా బతకము, మా బిడ్డ లేకపోతే మేము ఎందుకు బతకాలని చనిపోతుంటే శివపార్వతులు ప్రత్యక్షమయ్యి వద్దు మీరెందుకు చనిపోతారు, ఆమె దేవతలాగా ఆమెను బతికిస్తాము అని చెప్పి బతికిచ్చి అప్పటి నుంచి బతుకమ్మ అని ఆమె పేరు మీదనే బతుకమ్మ పండుగ వచ్చిందంట. అట్లా జరిగిందనమాట స్టోరీ.